कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక ఉమెన్ ఎంటర్ప్రైజింగ్ పర్సనాలిటీ గురించి మనం తెలుసుకోవాలి. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మాడుగుల దీప్తి రెడ్డి గారు. షీ ఈజ్ అన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. వాట్ ఈస్ దట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది, అండ్ వాట్ ఈస్ దట్ ప్లాన్స్, అండ్ షీ ఈస్ బీన్ ఎ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ షీ ఈస్ డూయింగ్. అంత డైనమిక్ పర్సన్తో మనం తెలుసుకుందాం వాట్ ఈస్ హియర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ యాక్చువల్లీ మోటివేటింగ్ హర్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. లెట్ us ట్రై టు నో ఇన్ డీటెయిల్. నమస్తే అండి, మాడుగుల దీప్తి రెడ్డి మేడం గారు. హౌ ఆర్ యూ డూయింగ్? I'm fine, Andy. Fantastic, and it's been a great pleasure for Yashodhara TV viewers that somebody like such a successful woman is really talking to the viewers out there. మీరు గురించి, మీ యొక్క బిజినెసెస్ గురించి, మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇన్ డీటెయిల్గా సో దట్ మిమ్మల్ని మోటివేట్ చేసుకుని తర్వాత ఎంతోమంది మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుని జీవితంలో పైకి రావడానికి ప్రయత్నించేట్టుగా మీరు తెలియపరచండి మేడం. Sure, Andy. Thank you. Namaste to all Yashodhara TV viewers. I'm Deepthi Reddy Madugula. I'm a green entrepreneur, a serial entrepreneur. నా లైఫ్ అంతా నేను ఒక 15+ ఇయర్స్ నేను సహజ వ్యవసాయము, సహజ ఆహారము, సహజ జీవన విధానము ఇలాంటి ఒక మోడల్స్, కమ్యూనిటీ బేస్డ్ మోడల్స్, ఎన్జిఓ రిలేటెడ్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ఇలా ఇంక్యుబేట్ చేయడం జరిగింది. నేను వచ్చేసి కరీంనగర్ నేను పుట్టిన స్థలము. ఐఎమ్ ఫ్రమ్ ఏ స్మాల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐ హ్యాడ్ బిగ్ డ్రీమ్స్ అండ్ మై మదర్ మోటివేటెడ్ మీ దట్ యూ హ్యావ్ టు స్టడీ. అంటే తెలంగాణలో ఏంటంటే అప్పుడు ఎక్కువ నక్సలిజం ఉండడము, బ్యాక్వర్డిజము, తర్వాత చాలా కాన్ఫ్రంటింగ్ ఐడియాలజీస్ ఉండేవి అప్పట్లో. ఉమెన్ అనేది బయటికి వచ్చి చేయాలి అనేది మా మదర్ ఎప్పుడు ఒక 14 ఇయర్స్కి తనకి వివాహం అయింది. అక్కడ నుంచి తన డ్రీమ్స్ లాగా ఏ ఉమెన్ డ్రీమ్ ఆగకూడదు ఇంట్లో అనేది చాలా స్ట్రాంగ్గా షీ యూస్ టు టెల్. అండ్ అక్కడ మేము మంచి ఎడ్యుకేషన్ దొరకడము ఫార్చునేట్గా అక్కడ నుంచి మేము పికప్ చేసుకొని వెళ్తూ ఉండడము. ఇలా నా ఎడ్యుకేషన్ అనేది ఒక ఈకో స్కూల్స్ మధ్యలో అట్లా మాకు ఇంపాక్ట్ బాగా పడింది. ఎన్వైర్న్మెంటు, తర్వాత పొలాలు, అడవులు, సంపద, అడవి సంపద, తర్వాత మన వనరులు, మన పల్లెలు, ప్రజలు, ఇదంతా కూడా ఒక సోషలిజం బ్యాక్గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది అట్లా మా మీద ఇంపాక్ట్ పడింది చిన్నప్పుడే. అక్కడ నుంచి నాకు ఎన్జిఓ అన్న, సేవా సంస్థలన్నా, మనం పుట్టిందే ఒక సేవ చేయడానికి అనే భావనలు కూడా మా తల్లిదండ్రుల నుంచి రావడము. అట్లా ఎక్కువ మటుకు మా అంకుల్స్ అందరు కూడా నక్సలిజం వెళ్ళడం, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళడం, ఈ విధమైన ప్రభావం మా మీద పడి మేము సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే దీంతోనే ఉండేది. నేను అందరు ఆడపిల్లల్లాగానే డాక్టర్ చదువుకోవాలి, అమ్మ అలాగే చెప్పారు చదువుకుందామని. ఇవి ఐ గాట్ లైక్ 2-3 MBBS సీట్స్. ప్రైవేట్ కాలేజ్ రావడం వల్ల తీసుకోకపోవడము, అట్లాగే నాకు అదేంటో ఆ టైము అట్లా ఒకటి సైట్ వల్ల, ఒకటి జర్నీ అని, ఇంకోటి ఏదో అట్లా 4 MBBS సీట్స్ నేను వదులుకోవాల్సి వచ్చింది. అది విచిత్రము, జనరల్గా డాక్టర్ సీట్ వస్తే వదులుకోరేవారు. అలాంటిది నాకు ఏంటి ఇలా అని చెప్పేసి ఆ టైంలో నాకు ఇది నా కెరీర్ కాదు అని అలా ఒక క్లారిటీ వచ్చింది చిన్నప్పుడే. ఎప్పుడు చాయిసెస్ చాలా క్లియర్గా చేసేదాన్ని, నేను స్ట్రాంగ్గా చేసేదాన్ని. అందరిలాగా ఉండద్దు, క్లాస్లో కూడా ఒక యూనిక్గా ఉండాలి, లేకపోతే ఏదైనా ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు బి యూనిక్ ఇన్ వాట్ ఐ డిడ్. ఐ మేడ్ ఏ క్లియర్ చాయిస్, ఇది వదులుకొని నేను అగ్రికల్చర్కి వెళ్ళిపోతాను. నాకు వ్యవసాయం అంటే ఇష్టము, ప్రకృతి అంటే ఇష్టం. అప్పట్లో మన యూఎస్ లాగా కాదు కదా, ఎన్వైర్మెంటల్ కెరీర్స్ ఉండవు. సో ఉన్న దానిలో ఎన్జీ రంగా యూనివర్సిటీలో వెళ్ళి బీఎస్సీ హార్టికల్చర్ అనే కోర్స్ నేను తీసుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ వాళ్ళందరూ ఫీల్ అవ్వడము, డాక్టర్ సీట్ వదులుకున్నావు ఎలా నువ్వు అట్లా అంటే, నేను నో ప్రాబ్లమ్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తాను, సివిల్ సర్వీసెస్ అని. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టెన్స్లో చదువుకొని, పొలిటికల్ సైన్స్ డిస్టెన్స్లో చదువుకొని, తర్వాత ఎన్జీ రంగాలో చదువుతూ అగ్రికల్చర్, అలాగే సెవెరల్ సోషల్ ఇన్స్టిట్యూట్స్తో వర్క్ చేయడం. అప్పట్లో సేవ్ ఎన్జిఓ, తర్వాత మా అంకుల్ వాళ్ళది అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ అని. నేను యంగ్ ఏజ్లోనే ఎన్జిఓస్కి ఎక్స్పోజ్ అయ్యి, ఎట్లా అంటే పారావర్కర్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ పారావర్కర్స్ ట్రైనింగ్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అంటే యంగ్ ఏజ్లోనే ఐ బికేమ్ లైక్ జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. ఐ సర్వ్డ్ లైక్ కమ్యూనిటీస్. ఐ గాట్ హ్యూజ్ ఎక్స్పోజర్ దానివల్ల. ఎన్జిఓస్, గ్లోబల్ కార్పొరేట్ పర్ఫార్మెన్సెస్, ఇంటూ ద సిఎస్ఆర్ ఇలాంటి. కాలేజ్ టైంలోనే నేను బ్యాలెన్స్ చేస్తూ సివిల్స్ చదువుకోవడము. అక్కడ నుంచి నేను తర్వాత ఫారెస్ట్ సర్వీస్ కూడా, నాకు అప్పట్లో ఏంటంటే డైరెక్ట్ మెయిన్స్ ఉండేది, అగ్రీను పబ్యాడ్ రాసి మెయిన్స్ క్లియర్ చేయడం జరిగింది. బట్ సర్టిఫికేషన్ రాకపోవడం, తర్వాత మనకి వేరే, నాకు ఫారిన్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉండే యాక్చువల్లీ. అలా ఐ కంటిన్యూడ్ మై డ్రీమ్స్ అండ్ పర్స్యూడ్ అండ్ లైక్ 2 years ఐ స్టడీడ్. అంటే నాకు ఎక్కడ ఎవరి కింద ఉద్యోగం చేయడం ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. మామూలుగా అగ్రికల్చర్ చదవగానే కాలేజ్లో మనకి ఎంఎన్సీ జాబ్స్ వస్తాయి. నాకు చాలా అప్పట్లోనే 40K 50K ప్యాకేజెస్ కూడా వచ్చేవి. బట్ బీయింగ్ అన్ అగ్రికల్చర్ స్టూడెంట్ ఐ థాట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద అర్త్ అండ్ ద ఎన్వైర్న్మెంట్. అంటే ప్రకృతికి, పంచభూతాలకి, మన భూమాతకి ఏదైనా చేయాలి తప్ప ఈ కెమికల్స్ వేయడము, సీడ్ కంపెనీలు వేయడము, లేకపోతే ఏదో ఒక ఆర్టిఫిషియల్ దాన్ని తీసుకొచ్చి భూమి మీద వేయడం అనేది నాకు ఎందుకో నచ్చేది కాదు. ఐ రిజెక్టెడ్ ఆఫర్స్ అక్రాస్ ద టేబుల్ ఆల్సో. నేను ఒకటే చెప్పేది, ఐ విల్ డూ సంథింగ్ విచ్ ఇస్ సస్టైనబుల్, ఈకో సస్టైనబుల్ ఫర్ ద అర్త్ అని. నాకు ఎక్కడ మొదలు పెట్టాలో నిజంగా తెలియదు. ఇండియాలో ఏంటంటే మనకి ఎక్కడ స్టార్ట్ అనేది, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, ఒక ఐడియాలజీ అనేది ఉండదు.
అంటే వేర్ టు బిగిన్ ఫర్ ఎ ఉమెన్ అనేది ఒక ఛాలెంజ్ ఉండేది. బట్ ఐ కంటిన్యూడ్ మై సివిల్ సర్వీసెస్. ఐ థాట్ ఐ విల్ డూ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐ నెవర్ లైక్ టు బీ ఏ జాబ్ హోల్డర్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ మోర్ జాబ్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఉంటుంది ఒక ఉమెన్కి ఎప్పుడైనా కూడా. సో ఐ థాట్ మేబీ ఐ విల్ ఫినిష్ మై అడ్మినిస్ట్రేషన్ కెరీర్, దెన్ వన్ డే ఐ విల్ స్టార్ట్ అని. ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఐ వెంట్ టు ఢిల్లీ. ఎక్కడ కూడా ఉద్యోగాలు రిజెక్ట్ చేసుకుంటూ నా ఓన్గా ఫ్రీలాన్సర్ ఆంటర్ప్రినర్గా చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను అలా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ జరిగింది. బట్ అట్ ద టైమ్ సీసాట్ రావడము, నేను అది క్లియర్ చేయలేకపోవడం, తర్వాత ఫారిన్ సర్వీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం, ఉన్న ఫారిన్ సర్వీస్ ఇష్టం లేకపోవడం, ఇలా సర్టెన్ కెరీర్ అనేది మామూలు అయిపోయి మళ్ళీ ఒక చాయిస్ చేయాల్సి వచ్చింది. అగైన్ ఐ మేడ్ ఏ క్లియర్ చాయిస్ దట్ ఐ విల్ నాట్ బికమ్ ఎ బ్యూరోక్రాట్, బట్ ఐ విల్ బికమ్ ఏ సోషల్ లీడర్, ఏ కమ్యూనిటీ లీడర్. ఎంటర్ప్రైజింగ్ ద్వారా ఉమెన్ లైఫ్స్ని చేంజ్ చేయొచ్చు అనేది నాకు ఒక ఐడియాలజీ ఉండేది. ఐ ఆల్సో వాంటెడ్ టు ఐఎమ్ బ్రింగింగ్ ఆల్రెడీ కాన్షియస్ ఎకలాజికల్ యాక్టివిజం ఇంటూ బిజినెస్. అంటే ప్రకృతి లేనిది మనం ఏమి చేయలేము, ఈ యొక్క ఇకో లేనిది అసలు మనం ఏమి చేయలేము. ఎన్వైరన్మెంట్ని ఎకానమీని కలపాలి అంటే ప్రకృతి సహజంగా జీవించేటువంటి విధానాలని, లైఫ్ స్టైల్స్ని, ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను అప్పటికే చాలా స్పిరిచువల్ ట్రావెలర్ని. ఐ యూస్ టు ట్రెక్ అండ్ ట్రావెల్ అండ్ గో అక్రాస్ ద ఫారెస్ట్, మౌంటైన్స్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ అనే విధంగా ఉండదు. ఎట్లయితే మనం గ్రాడ్యుయేషన్ చేస్తామో అట్లా నేను స్పిరిచువల్ గ్రాడ్యుయేషన్ ఐ హ్యావ్ డన్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్, ట్రావెల్డ్. ఆ ఇన్ఫ్లుయెన్సో తెలియదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి ఒక ఫస్ట్ ఇకో స్పిరిచువల్ కంపెనీ ఇన్ ద కంట్రీ అని ఇద్యా ఎకో లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాను. ఇట్ వాజ్ ఎ పేరెంట్ కంపెనీ. I decided that one day my ideas will be like goods and services. My ideas will become concepts which రియల్గా ఆ లోతులోకి దిగాకే మనకు తెలుస్తుంది. ఫస్ట్ 3 years సర్వీసెస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు హరితహారం అంటున్నారు కదా గవర్నమెంట్, అప్పట్లో నేను హరిత సంకల్పం అని చేసేది. కమ్యూనిటీస్లోకి వెళ్ళి వాటర్ హార్వెస్టింగ్ మీద, రూఫ్ టాప్ గార్డెన్ టెక్నాలజీస్ మీద, వీటన్నిటి మీద మేము అవేర్నెస్ ఇచ్చేది. అట్లాగే ఎన్నో ఇకో కాన్షియస్ ప్రాక్టీసెస్ మీద మేము ఈవెన్ తులసీస్ దగ్గర నుంచి బయోడైనమిక్స్, ఇంకా లాట్ ఆఫ్ పర్మాకల్చర్, వేదిక్ ఫార్మింగ్, కౌబీస్ ఫార్మింగ్, రకరకాల మొడాలిటీస్ని ప్రమోట్ చేయడం, ఇలా నా కన్సల్టెన్సీ సర్వీస్ లాగా మొదలయ్యాను. అట్లా నేను మొదలయ్యాక నాకు కొంచెం బిగ్ క్లయింట్స్ రావడము, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వడము. తిను చేసేది ఇకో కన్సల్టెన్సీ, ఇకో స్పిరిచువల్ కన్సల్టెన్సీ. ఇన్ దిస్ ఫీల్డ్ no one is there. So I started fortunately getting like very big real estate clients who really wanted to do some sustainable agriculture. Then we started contract farmings. That's how our first consultancy service began. అక్కడ నుంచి మేము ఈవెన్ ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ IIITలో హౌ టు డూ ఐటీ ఇన్ అగ్రికల్చర్, హౌ టు అప్లై ఐటీ ఇన్ అగ్రికల్చర్ అనే అడ్వైజరీ చేయడం వల్ల కొంత ఐటీని కూడా దీనిలోకి తీసుకురావచ్చు అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి, ఎన్వైరన్మెంట్ ఫీల్డ్స్లోకి అని. ఐ వాజ్ ద ఫస్ట్ వన్. ఐ వాజ్ ఆల్సో ది యంగెస్ట్ CII ప్యానెల్ మెంబర్. ఎన్వైరన్మెంట్ ప్రాక్టీసెస్ CSRలో ఉండాలి అని మొదటి సజెషన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అట్లా మా కెరీర్ స్టార్ట్ అయింది. ఇంకా నేను అనుకున్నాను తర్వాత స్టార్టప్ ఎకో సిస్టంలో నాకు ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ 2012లో జరగడం, అక్కడ నుంచి ఫస్ట్ బాబు పుట్టడము, అప్పుడు నేను నా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫార్మ్స్కి వెళ్ళడం ఇబ్బంది అయ్యేది. వెళ్ళిన వాళ్ళు పే చేసేవాళ్ళు కాదు, గ్రాంటెడ్ తీసుకునేవాళ్ళు. అగ్రికల్చర్ అనగానే వస్తారు పోతారు అంటే చాలా కష్టంగా ఉండేది. అంటే వ్యవసాయం చదివిన ఒక విద్యార్థి తన ఓన్గా ఒక ఎంటర్ప్రైజ్ పెడితే ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది. ఐడియాస్ని కూడా ఫ్రీగా ఎలా తీసుకుంటారు ఇండియాలో, ఇట్లా చాలా కష్టం. బట్ ఐ థాట్ ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ దిస్ స్ట్రీమ్, వీ హ్యావ్ టు డూ అని వెళ్తూ ఉండేది. బట్ వన్ డే ఐ థాట్, నా ఫస్ట్ బాబు పుట్టినప్పుడు మేము పాలకూర పెడతాం కదా ఉగ్గులో, అప్పుడు పెడుతుంటే అసలు కెమికల్ పాలకూర, నేను ఇంత చదివి పర్మాకల్చర్ అని NGOs నడిపి అరణ్యతో వర్క్ చేసి ఏంటి నేను ఈ పాలకూర కెమికల్ ఇవ్వడం ఏంటి, నేనే ఒక సంస్థ స్టార్ట్ చేస్తాను, ఆర్గానిక్ గంప అని స్టార్ట్ చేశాను. నలుగురితో అంటే ఒక గంపతో మొదలై 4 ఫార్మర్స్తో మొదలైంది. తర్వాత 300 గంపలు ఎవ్రీడే ఇంటింటికి పంపించడం, అదే నా ఫస్ట్ ఎంటర్ప్రైజ్ అయింది. విద్య ఇంక్యుబేట్ చేసింది ఆర్గానిక్ గంప అన్నాం దాన్ని. అక్కడి నుంచి ఐ వాజ్ ద ఫస్ట్ అవార్డ్ వినింగ్ స్టార్టప్స్ అంతా అయినాయి. కానీ ఎకో సిస్టంలో అర్లీ ఉండడం వల్ల, సప్లై చైన్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల, ఈ టైంకి టెక్నాలజీను ఇన్వెస్ట్మెంట్ రాకపోవడం వల్ల ఇలా చాలా ఛాలెంజెస్, కో-ఫౌండింగ్ ఛాలెంజెస్ అన్నీ స్టార్టప్ దాటుకుంటూ వెళ్ళాము. బట్ ఇవాళ అది ఓజీ న్యాచురల్ ఫుడ్స్ అని మేము హోల్సేల్ సప్లై చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, తర్వాత టెక్నాలజీ హబ్ క్రియేట్ చేస్తున్నాము, మిల్లెట్స్ అండ్ ఉమెన్ ఇన్ మిల్లెట్స్ ఇంక్యుబేషన్ చేయగలుగుతున్నాము. అలా కన్సిస్టెంట్గా 7 years చేసుకుంటూ వెళ్ళాము. ఈ ఆర్గానిక్ గంప ఇప్పుడు ఓజీ న్యాచురల్ ఫుడ్స్. ఆ తర్వాత నేను ఒక సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఎవ్రీ 2-3 yearsకి నేను ఒక కాన్సెప్ట్స్ రిలీజ్ చేయడము, అది కమ్యూనిటీని ఇంపాక్ట్ చేసే విధంగా ఆ కాన్సెప్ట్స్ని క్రియేట్ చేశాను. ఉదాహరణకి ఫామ్ టూర్. నా రెండో బాబు పుట్టేపటికి నేను అంటే ఫస్ట్ బాబుని ఎత్తుకొని పొలాలకు తిరిగేది. ఫామ్ టూర్స్ అంటే వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు, ఇది ఒక సంస్కృతి. అలా వచ్చే తరానికి మనం దీన్ని ఒక హెరిడిటరీ కల్చర్గా ఇవ్వాలి అని అనుకున్నాను. స్కూల్స్ని, చిన్నపిల్లల్ని, కార్పొరేట్స్ని ఫామ్ టూర్స్కి
లెవెల్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఒక రిసార్ట్కి వెళ్ళి 4,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఒక ఫామ్ టూర్కి వచ్చి 1,000 రూపాయలు ఖర్చు పెట్టండి. అలా రైతులకి ఆల్టర్నేట్ రెవెన్యూ మోడల్స్ ఇవ్వడం అనేది నేను ఫస్ట్ చేశాను. తర్వాత చాలామంది ఆ ఫామ్ టూర్స్ని పికప్ చేసి చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ దట్ నేను లీడ్ చేసిన ఎన్నో మోడల్స్ ఎక్స్పాండ్ అయ్యేవి కమ్యూనిటీస్ని ఇంపాక్ట్ చేసి. అలా నేను ఆర్గానిక్ ఓజీ ఫుడ్స్, ఫామ్ టూరు, తర్వాత నేను అగ్రిపేజ్ అని కూడా మొత్తం అప్పట్లోనే అగ్రిటెక్, అగ్రి హబ్, ఉమెన్ ఇన్ స్టార్టప్ అండ్ అగ్రికల్చర్, ఐటీ ఇన్ అగ్రికల్చర్ అందరినీ కలిపి ఒక వినూత్నమైన కాన్ఫరెన్సెస్ చేసేదాన్ని. ఇలా అగ్రిపేజ్, మంచ్ అని చెప్పేసి అగ్రి బిజినెస్ నెట్వర్క్స్ చేయడము, ఆర్గానిక్ మీటప్ అని చెప్పేసి ఆర్గానిక్లో ఉన్న వాళ్ళందరినీ మీటప్స్ చేయడము, ఇలా వినూత్నమైన ప్రాజెక్ట్స్. ఆయుష్ మ్యాక్స్ అని అప్పట్లోనే ఆయుర్వేదం అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గురించి యాక్టివ్ లేనప్పుడు ఆయుర్వేదం, సిద్ధ, యునాని వీటిని ముందుకు తీసుకెళ్ళడం, ఇలా యూనిక్ అండ్ ఇన్నోవేషన్ చేసుకుంటూనే వెళ్ళిపోయేది కాన్సెప్ట్స్లో. కొన్ని సర్వీసెస్ అయ్యేవి, కొన్ని ప్రోడక్ట్స్ అయ్యేవి, కొన్ని ఈవెంట్స్ అయ్యేవి, కొన్ని కంపెనీస్ అయ్యేవి. సో కమ్యూనిటీకి ఏది చేయాలనుకున్నా చేసుకుంటూ పోవడము, అదిని సోషల్ ఎంటర్ప్రైజెస్ అనడము, ఇన్నోవేటర్గా, కాన్సెప్ట్ కన్సల్టెంట్గా, ఒక సోషల్ లీడర్గా, ఉమెన్ లీడర్గా నేను ఉంటూ ముందుకు వెళ్ళాను. ఒక స్టేజ్ తర్వాత 2015లో మళ్ళీ అన్ని కంపెనీస్ ఒక స్టాండ్ స్టిల్కి వచ్చాయి. అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్టప్ పెట్టుబడులతో పెట్టామో ఒక లోన్ కూడా రాకపోవడం, ఎక్స్పాన్షన్ మనీ లేకపోవడం, మళ్ళీ ఒక ఛాలెంజ్ వచ్చింది. అప్పుడు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ, వీడిని ఎత్తుకొని తిరగలేను. సో పోస్ట్ నాటల్ డిప్రెషన్ అనేది ఒకటి వచ్చింది. నాకు అది తెలియదు డిప్రెషన్ అని. నేను గివప్ చేయొద్దు అనుకున్నా అంతే. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు చూసుకుంటూ పెరుగుతాం. తెలంగాణలో జనరల్ ఏంటంటే స్ట్రగుల్ బేస్డ్ ఎకో సిస్టమ్స్. ఇక్కడ చాలా స్ట్రగుల్స్ 300 years నుంచి వింటున్నాం కథలు. మా అమ్మ వాళ్ళది కూడా వింటున్నాం. మేము ఒక ఉమెన్ బయటికి వచ్చి చేయడం ఇక్కడ అయితే నేను చెప్పగలుగుతాను 100 years ahead అయితే లేము మనము. బట్ ఇట్స్ అ గ్రోయింగ్ ఎకో సిస్టమ్, పీపుల్ ఆర్ డూయింగ్ వెల్. బట్ నేను అలాంటి దగ్గర నుంచి వచ్చి గివప్ ఎట్లా చేస్తాను? చెయ్యను. ఏదో ఒకటి ఉమెన్కి ఇక్కడ చేయాలి. నేను ఎప్పుడు కూడా ఐటీసీ కంపెనీ చూసినప్పుడు అనుకునేది 3,50,000 మందికి వీళ్ళకి బీడీ నుంచి లైవ్లీహుడ్ ఇస్తున్నారు, నేను 1,00,000 మందికైనా తెలంగాణలో చేయలేనా నా ఓన్ అగ్రి ఎంటర్ప్రైజెస్ నుంచి అనుకునేది. ఆ రోజు నైట్ నేను అలా నిద్రపోతూ ఇలా నేను గివప్ చేయొద్దు అని నా బుక్ మీద రాసుకున్న స్టేట్మెంట్ ఏంటంటే ఏ ఉమెన్ ఎనర్జీ మ్యాటర్స్, మై ఎనర్జీ మ్యాటర్స్ అని రాసుకున్నా. నెక్స్ట్ డే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి ఉమెన్ ఎనర్జీ అన్నాను దాన్ని. నాకు మెడిటేషన్ చేయడం వల్ల నాకు లోగోస్, బ్రాండ్స్, కాన్సెప్ట్స్ ఫాస్ట్గా ఇట్లా డౌన్లోడ్ అయ్యేవి. I used to write concepts immediately and start executing from the next day. That's how my ideas used to be. It was like more intuitive, creative and social impacting. I can say I was more being a spiritual person kabatti it used to just come for me from the soul. ఆ కాన్సెప్ట్ నేను ఉమెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్గా చేశాను. 30 మందితో స్టార్ట్ అయిన సంస్థ 3,400 మంది వరకు అది ఎక్స్పాండ్ అవ్వడం. అప్పట్లో హైదరాబాద్లో ఇట్ వాజ్ అ మోస్ట్ హ్యాపెనింగ్ నెట్వర్క్. లైక్ ఆల్మోస్ట్ ప్యారలల్ బిఎన్ఐ లాగా నెట్వర్క్ చేయడము, తర్వాత ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకే ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్, తర్వాత హెల్త్ అవేర్నెస్, లా ఎనర్జీ, ఆర్ట్ ఎనర్జీ, అసలు చేయనిది ఇది లేదు. 40 ఎక్స్పాండ్ అవ్వడము ప్రతి జోన్ హైదరాబాద్లో. ఆంటర్ప్రినర్షిప్ మీద స్పెషల్ ట్రైనింగ్స్ ఇవ్వడము, ఉమెన్ని హెవీగా మోటివేట్ చేయడము, సోషలైజ్ చేయడము. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఫర్ మీ ఇట్ ఈస్ హోలిస్టిక్. సో అలా నేను 2015లో స్టార్ట్ చేసినటువంటి ఉమెన్ ఎనర్జీ అనే సంస్థ ద్వారా ఎంతోమంది 1,000 మంది మహిళలకు రీచ్ అవ్వడం జరిగింది. రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల, ఈవెంట్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేను ఇన్నోవేట్ చేసి ఆలోచించి ఇప్పుడు సొసైటీకి ఏం అవసరం ఆ విధంగా నేను ఆర్గనైజేషన్స్లో కాన్సెప్ట్స్ కూడా రాసేదాన్ని, ప్రాజెక్ట్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నా దృష్టిలో అది హోలిస్టిక్ ఉమెన్ ఎంపవర్మెంట్, లీనియర్ కాదు. ఒక స్త్రీ సపోజ్ ఎకనామికల్గా హై ఉండి ఇంట్లో సాడ్ ఉంటే దానిలో లాభం ఏమీ లేదు. అట్లాగే సోషల్లీ వాళ్ళు ఇది లేకపోతే. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నా దృష్టిలో ఇట్ ఈస్ హోలిస్టిక్, ఎకలాజికల్, ఎకనామికల్, సోషల్ అండ్ స్పిరిచువల్. సో ఈ స్పిరిచువల్ ఎంపవర్మెంట్ కూడా నేను ఈక్వల్గా ఫోకస్ చేస్తూ మెడిటేషన్స్ ప్రమోట్ చేయడము. ఎకలాజికల్ అన్నప్పుడు ఇకో కాన్షియస్నెస్, ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ లేదా న్యాచురల్ ఫుడ్, ప్రకృతి సిద్ధమైన ట్రెడిషనల్ లైఫ్ సిస్టమ్స్ని ప్రమోట్ చేయడము. అట్లాగే ఎకనామికల్ అన్నప్పుడు మైక్రో, స్మాల్ హోమ్ ప్రూనర్స్ దగ్గర నుంచి కూడా ఒక ఉమెన్ ఇంట్లో నుంచి కూడా బిగిన్ చేస్తూ ఏదైనా చేయొచ్చు. హౌ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే ముందు హౌ టు స్టార్ట్ ఎ బిజినెస్, ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, ఏ ఆలోచన ఉన్నా కూడా ఒక ఉమెన్ ముందుకు వెళ్ళి చేస్తూ ఉండొచ్చు. ఇది ఎకనామికల్ ఎంపవర్మెంట్. సోషల్ అన్నప్పుడు ఈ నెట్వర్క్స్ బిల్డ్ చేయడము, ఎక్కువ సోషలైజేషన్. అంటే ఉమెన్ సోషల్ ఎకో సిస్టమ్స్లో చాలా జడ్జ్ చేయబడతారు, చాలా ఇంటర్ప్రెట్ చేయబడతారు. ఇవన్నిటిని కూడా దాటుకొని తను ముందుకెళ్ళాలి. సో ఫర్ మీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ హోలిస్టిక్. దట్ ఈస్ వాట్ ఉమెన్ ఎనర్జీ ఈజ్ ఆల్ అబౌట్. అక్కడ మొదలైన జర్నీ నేను విఏఎం అనే సంస్థని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఎక్కువ పారిశ్రామిక మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొత్త స్టేట్ కాబట్టి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ ఏ న్యూ ఎరా ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ తెలంగాణ అని విఏఎం అని స్టార్ట్ చేశాను. ఉమెన్ ఎనర్జీ అసోసియేషన్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. అట్లా దానిలో ఒక 2 సంవత్సరాలు ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళడము. పాండమిక్ వచ్చింది, బట్ మేము అప్పటికైనా కూడా ఒక సంవత్సరంన్నర 300 మంది ఆంటర్ప్రినర్స్ని ఎవ్రీ ఇయర్ నేను డిస్ట్రిక్ట్స్లలో ఇంక్యుబేట్ చేయడము, సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానిలో కొంత పార్ట్నర్షిప్ ఇష్యూస్ రావడము,
ఎక్కడైతే జరగకూడదో మనకు చాలా ఛాలెంజెస్ వస్తాయి లైఫ్లో అంటే విజన్ అనేది ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎన్నో ఛాలెంజెస్ చూశాను, పార్ట్నర్స్, కోఫౌండర్స్, మనీ, లైఫ్ స్టైల్, పర్సనల్ లైఫ్, అన్ని ఛాలెంజెస్ని ముందుకు ఇందాకన్నా కదా హోలిస్టిక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. చాలా పెద్ద దెబ్బలు కూడా తిన్నాను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పాండమిక్ టైంలో. ప్లస్ అయినా కూడా నేను ముందుకు వెళ్తూ పాండమిక్లోనే హర్ మార్కెట్ అని లాంచ్ చేశాను. దాన్ని కూడా కొంతమంది మళ్ళీ దాన్ని డైల్యూట్ చేయడము, ఆంటర్ప్రినర్షిప్ స్ట్రగుల్స్ అన్నీ వచ్చాయి. బట్ నేను మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాను. సెకండ్ టైం ఫాలో అయ్యాం, థర్డ్ టైం, లైక్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ టేక్ ద కమ్యూనిటీ మోడల్స్ అహెడ్. ఇవాళ మేము చేస్తున్నటువంటి సక్సెస్ఫుల్ మోడల్స్లో ఉండాలి, పల్లెల్లో మన పరిశ్రమలు ఉండాలి. అప్పుడు మైగ్రేషన్ తగ్గుతుంది. వ్యవసాయేతర జీవనోపాధులు వచ్చినప్పుడే స్త్రీలు, తర్వాత యువత పల్లెల్లో ఉండగలిగితేనే వచ్చే తరం అనేది ఇక్కడ ఉంటుంది. మన వ్యవసాయేతర పరిశ్రమలు వస్తేనే బలము ఇక్కడ పెరుగుతుంది ఎకనామికల్గా. సో ఈ ఎంఎస్ఎంఈస్ అంటాము వీటిని, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అనేది మేము ఇప్పుడు ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాం ఉమెన్ ఎనర్జీ నుంచి. ఈ జర్నీ వెళ్తూనే ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ లైక్ మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీ. ఎట్లా అంటే స్పిరిచువాలిటీని ఎక్కువ ప్రమోట్ చేస్తాను, ఫ్రీ మెడిటేషన్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, అట్లాగే వెజిటేరియనిజంని బాగా ప్రమోట్ చేస్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా దీన్ని ఐ టేక్ ఇట్ వెరీ లైక్ ఏ సోల్ గోల్ అండ్ వి కంటిన్యూ. ఈ జర్నీ ఒక సైడ్ ఒక ఈకో లీడర్గా అంటే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్ ప్రమోట్ చేస్తూ యంగ్ ఏజ్లో మ్యాక్సిమం బిజినెస్ మోడల్స్ని ఇంక్యుబేట్ చేసినటువంటి యంగెస్ట్ ఆంటర్ప్రినర్ నేను. ఐ హ్యావ్ గోట్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్ ఎమర్జింగ్ అవార్డ్స్ దీస్ అండ్ దాట్. బట్ రాదర్ దెన్ ఆల్ దీస్ అంటే నన్ను మోటివేట్ చేసేది ఏంటిదంటే నా సోల్ కాలింగ్. ఇట్స్ జస్ట్ కీప్స్ గోయింగ్. నేచర్ ఎంత సహజంగా ఫ్లో అవుతుందో, వాటర్ ఎంత సహజంగా ఫ్లో అవుతుందో, నా లోపలనే ఫ్లో అంతే న్యాచురల్గా వెళ్తుంది. ఇది అది తడుపుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఉందనుకోండి, అది దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఎవరు వచ్చినా దాంట్లో క్లెన్స్ అయిపోతూ ఉంటారు. అట్లా నేను నా సోషల్ మోడల్స్, స్పిరిచువల్ మోడల్స్, ఎకనామికల్ మోడల్స్ అండ్ ఎకలాజికల్ మోడల్స్లో ఐ స్టార్టెడ్ ఇంపాక్టింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఇంపాక్టింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఐ కెన్ సే ఉమెన్ ఈ మార్గంలో, ఫార్మర్స్, తర్వాత వచ్చేసి ఈకో ఎంటర్ప్రైజెస్, వీటిని నేను ఎక్కువ అంటే ఫార్మింగ్ అనే దానికన్నా ఫార్మ్ ఆంటర్ప్రినర్షిప్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఉమెన్ ఎంటర్ప్రినర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఈ 2 ఏరియాస్ నేను ఐఎమ్ గోయింగ్ యాజ్ ఎ ఉమెన్ లీడర్ అండ్ ఎ సోషల్ లీడర్. సో ఇట్స్ మై ప్రివిలేజ్ టుడే టు టాక్ టు యశోధరా టీవీ. థ్యాంక్ యూ. All the best to your efforts. Also promote more women stories and impact more communities. Thank you. ఇంటున్న కొద్దీ ఎన్నెన్నో కొత్త విశేషాలు మనకు తెలుస్తూ వచ్చినాయి. దీప్తి రెడ్డి మేడం, మీరు నిజంగా ఎంత స్ఫూర్తిదాయకం అయ్యారంటే, నిజంగా పడిలేసిన కెరటం అంటే ఏంటో అనుకున్నాను.